అస్సాంలో అయితే బజ్జి మిరపకాయలు అస్సలు దొరకవు. చాలా రేర్‌గా దొరుకుతాయి. అది గూడా ఓన్లీ నవంబర్, డిసెంబర్‌లోనే దొరుకుతాయన్నమాట. అందుకే ఇప్పుడు మనం మిర్చి బజ్జీ ఎలా చేసుకుందామో చూసేద్దాం నా స్టైల్‌లో. ఫస్ట్ అయితే ఆలు ఉడికించుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, ఆనియన్స్ ఏసి మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని మనం తీసుకున్న పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని అందులో ఈ స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక కప్పు శనగపిండికి 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లోనే సరిపోయినంత ఉప్పు, వామ, పసుపు, వంట సోడా వేసుకొని పిండిని చేత్తోని ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ ఏసుకుంటూ మనకు వేలు ఇట్లా అద్దితే వేలుతో పాటు పిండి రావాలన్నమాట. అట్లా కలిపి పక్కనుంచుకోవాలి పిండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ ఏసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ పెట్టుకున్న మిరపకాయలను పిండిలో ముంచుకొని బజ్జీలేసుకోవడమే. ఎంతో టేస్టీగా, క్రంచీగా మిర్చి బజ్జీ రెడీ అన్నమాట. వీటికి స్టఫింగ్ ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఇంకా బావుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సాంలో మన వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను కొట్టడం మర్చిపోవద్దు. అంతే వీడియో. బాయ్ బాయ్.